కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలవడం లేదు సరిగదా, వారిని అవహేళన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి సొంత నిధితో ₹1,00,000 చొప్పున ఇస్తుంటే దాదాపు 3,245 మంది కౌలు రైతులు చనిపోయారని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం క్లారిటీ ఇస్తే దాంట్లో భాగంగా పర్యటిస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి కానీ మంత్రులు కానీ వెంబెలెత్తిపోతున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి లభిస్తున్నటువంటి జన ఆదరణ చూసి వెంబెలెత్తున్నటువంటి మంత్రులు అదొక పాట మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారు నేను నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు తిరుగుతున్నారు, చెక్కుల పేరుతో రాజకీయం చేస్తున్నారు కౌలు రైతు కుటుంబాలతో. మేము 450 మంది రైతు కుటుంబాలు ఆదుకున్నామని. 450 మంది ఆదుకోవడం అంటే మీ ప్రభుత్వం చెప్తుంది 3,245 మంది ఆత్మహత్య చేసుకున్నారని. మరి అందరూ కనపట్లేదా మీకు? మీరు సాయం చేయాలంటే వాళ్ళందరూ చేయాలి, 350 కాదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. వారు ప్రజలకు అండగా ఉండాలని ప్రజలతో ఉంటారు. మీరు ఇంకొక మాట చెప్పారు, రాజకీయ స్థిరత్వం లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ అంబటి రాంబాబు గారు కానీ. రాజకీయ స్థిరత్వం లేదు ఎవరో మీరు. ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇచ్చారు, మిమ్మల్ని నమ్మి 20 సీట్లు పైగా ఎంపీలను ఇచ్చారు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు స్థిరత్వం ఉంది కదా, మీరు చెప్పారు కదా మద్యపాన నిషేధం అమలు చేస్తాం, 4 ఏళ్లలో మొత్తం పూర్తిగా నిషేధిస్తామని. మరి ఏం చేశారు మీరు? రాబోయే 20 సంవత్సరాలకు తగ్గట్టు మద్యంపై వచ్చే ఆదాయంతో మీరు బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారా లేదా? మరి అప్పు తెచ్చుకున్నప్పుడు ఇది స్థిరత్వం అంటారా? స్థిరత్వం ఎవరికి లేదు. మాయమాటలు ఎవరు చెప్తారు? 151 సీట్లు ఇచ్చి మీ నుంచి ఆశించిన ప్రజలకి ఇసుక దొరకకుండా చేయడమా? లేదంటే రైతు కుటుంబాలకి గిట్టుబాటు ధర లేకుండా చేయడమా? మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు స్థిరత్వం కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ లేదంటారు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు మీకు పరిజ్ఞానం ఉందా? మీ శాఖ పైన మీకు లీటరు గేలను టీఎంసీ అంటే అర్థం తెలియదు. మీరు నీటిపారుదల శాఖ మంత్రి. నీటిపారుదల శాఖ మంత్రి అంటే మినిమం ఇవి తెలుసుకోవాలి. మీరు మన ఇల్లు అక్కడ ఏం మాట్లాడతారు? ఈ నీరు దేంట్లో కొలుస్తారని మీరు ఇంజనీర్లు అడుగుతున్నారు. మీరు మంత్రి, మా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి. అలాంటి వారు మీరు మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గురించి? మీకు మీ జోగి రమేష్ గారు కానీ మీకు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక అవగాహన కానీ ఆలోచన ఉంటే మీరు భయపడి మాటలు తప్ప ఇంకోటి కాదు. అరే మీరు బీజేపీతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక స్టేటస్ మీద ఎందుకు మాట్లాడారండి? మీరే కదా ఎన్నికల్లో చెప్పారు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, నాకు 20 మంది ఎంపీలుగా ఇవ్వండి. మేము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన పోరాడి ఆంధ్రప్రదేశ్కి రైతు భరోసా కేంద్రాలు పెట్టింది మీరైతే మీ ఉద్దేశం ఏమిటంటే మిల్లర్లతో కుమ్మక్కయి దాని ద్వారా అవినీతి పాల్పడడానికి రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. రైతు భరోసా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అవి అవినీతి చేకూర్చే కేంద్రాలుగా మారాయి. అవినీతి చేకూర్చే కేంద్రాలుగా మారినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉంటే మరి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? లేదంటే మీరు ఖరీఫ్లో పంట రైతులు ఎందుకు చెప్తున్నారు? లేదా గిట్టుబాటు ధరలు లేకుండా సరిపోతున్నటువంటి మనుషులు మీరు ఎందుకు పడాడుస్తున్నారు? 450 మంది చనిపోయారని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు రైతులు అని చెప్పి మీరే చెప్తున్నారు. సరే లెక్కలు చెప్పింది 3,245 మంది. మరి 450 మంది చనిపోతే రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయి? రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి సేకరిస్తే ధాన్యం వాళ్ళు ఎందుకు చనిపోతారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇప్పటికీ కూడా ఇసుక మీద మీకు సరైన విధానం ఉందా? పారిశ్రామికంగా విధానం ఉందా? మీ పారిశ్రామిక విధానం వల్ల పరిశ్రమ ఒక్కటి కొత్తది రాలేదు సరి కదా, ముందు పరిశ్రమలు గాలిలోకి వెళ్ళిపోయింది. తద్వారా మరి యువతని నిర్వీర్యం చేస్తున్నారా లేదా? మీరు వచ్చినప్పుడు ఏం చెప్పారు? జాబ్ మేళా అనౌన్స్ చేస్తా ఉన్నారా? మరి 3.5 ఏళ్ళు అయింది బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎక్కడ అనౌన్స్ చేశారు జాబ్ మేళా? సరే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడం అది దాన్ని సమర్థిస్తారా అంటారు. ప్రజల ఆస్తులు దోసుకుంటే సమర్థిస్తారా అంటారు. ప్రజల ఆస్తులు దోసుకున్నా
ప్రజల ఆస్తులు తాకట్లు పెట్టినా జనసేన ప్రభుత్వం క్లారిటీగా ఉంది. ఎవరో పని చేస్తే దాన్ని సమర్థించాం, కానీ ఆ పని చేస్తుంది వైసీపీ నేతలు. విజయసాయి రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎంపీ, ఆయన రుషికొండను ఏ విధంగా గుండు కొట్టారండి? రుషికొండలో గుండు కొట్టించి దాంట్లో మీరు అవినీతి పడడం కదా? లేదంటే మీ పేరు చెప్పుకుని దండుకుంటున్నటువంటి విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు, రోజు పేపర్లు వస్తున్నాయి. అవి కాదా అవినీతికి? లేదు, ప్రజల ఆస్తులు ఎవరు తాకట్టు పెట్టారు? పాలిటెక్నిక్ ఎవరు తాకట్టు పెట్టారండి? సర్క్యూట్ హౌస్ ఎవరు తాకట్టు పెట్టారండి? లేదంటే ఐటీఐని ఎవరు తాకట్టు పెట్టారు? ఇవన్నీ చేస్తున్నటువంటి సంగతి మర్చిపోయి మీరు పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పైన వేలొద్దు. రాబోయే జనసేన పార్టీ ప్రజలు చూస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకత్వం కావాలని కోరుకుంటారు. పదే పదే మాట్లాడుతున్న అంబటి రాంబాబు, నేను మీరు పొత్తు పెట్టుకోకుండా మీరు ఒక్కడే పోటీ చేయండి. మీరెవరు మాకు చెప్పడానికి? మీ పార్టీలో మీరు మాట్లాడుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి, మీకు అందరికీ అధికారాలు ఇవ్వమని. మీకు అధికారం లేని మంత్రులు మీరు. మీ అందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే సూపర్ ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. మీ అందరి తరపున సజ్జల రామకృష్ణ మాట్లాడతాడు. అది అడగండి మీరు. అధికారం ఇవ్వండి మంత్రులు మాకు, లేదంటే మేము ఉత్తుత్తు మంత్రులు మిగిలిపోతున్నాం అని. అది మా పుత్రుల గురించి మీకెందుగా? మేము ప్రజల్లో ఉంటాం. ప్రజలతో పొత్తులు మాత్రమే ఉన్నాయి మాకు. ప్రజలతో పాలన చేయాలని, ప్రజలకి మంచి పాలన అందించాలని కోరుకుంటాం. అదే జనసేన పార్టీ ఆలోచన. అంతేగాని మీలాగా ఉత్తుత్తు కబుర్లు చెప్పి మోసగించడానికి అయితే మీరు రాలేదు. ప్లీజ్.